నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ఆర్బి సుధా గారు ఉన్నారు. మే నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. మనం ప్రతి నెలలాగే ఈ మే నెలలో ఏ రాశుల వారికి అసలు ఎలా ఉండబోతుంది అంటారు? తప్పక ఫస్ట్ రాశి ఫలితాలు మాట్లాడుకునే ముందు ఎప్పుడులాగే మనం గోచారం మాట్లాడుకోవాలి. అందరికీ తెలిసిన విషయం అంటే అందరూ యూట్యూబ్ బాగా చూస్తున్నారు అండ్ ఆల్సో ఏ వచ్చేసింది అన్ని వచ్చేసాయి కనుక అవేర్నెస్ అనేది పెరిగింది ఆస్ట్రాలజీ మీద. సో బేసిక్గా వేదిక్ అస్ట్రాలజీలో మనం కన్సిడర్ చేసేది 9 ప్లానెట్స్, 12 రాశులు, 12 భావాలు, అలాగే 27 నక్షత్రాలు ఉంటాయి. సో ఈ మంత్లో ఏమేమి మూమెంట్స్ ఉన్నాయి అంటే గోచారం ఏమేమి ఉన్నాయో చూసుకుని దాన్ని బట్టి మన రాశి ఫలితాలు అంటే ఏ రాశి వరకు ఎలా ఉంటుందో మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఎప్పటికైనా మనం మాట్లాడుకునే శనీశ్వరుడి గురించి మాట్లాడుతూ ఉంటాను. ఆయన ప్రస్తుతం మీనంలో ఉన్నారు. ఈ నెల కూడా మీనంలోనే ఉంటున్నారు. సో ఏలినాటి శని ఎవరెవరికి ఉంది? ఏలినాటి శని ఏమో మనకి మీనరాశికి ఉంది, కుంభానికి ఉంది, అలాగే మేషానికి ఉంది. మేషానికి స్టార్టింగ్ స్టేజ్ అంటే ఫస్ట్ ఘట్టం, మీనానికి రెండో స్టేజ్ రెండో ఘట్టం, అలాగే కుంభానికి ఏంటంటే మూడో ఘట్టం అనమాట. సో పూర్తిగా శని మూవ్ అవ్వాలి అంటే 2027లో మూవ్ అవుతున్నారు అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది సన్. సన్ అంటే మనకి తెలుసు ఈజ్ ఆల్సో కింగ్ ఆఫ్ ఆల్ ప్లానెట్స్ అంటాం, రాజు అనుకుంటూ ఉంటాం. అలాగే పొలిటికల్ గా కానీ లేకపోతే ఇప్పుడు దెబ్బలాట ఉందా అంటే గవర్నమెంట్స్ కి మనం ఎక్కువ సన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సన్ ప్రస్తుతం ఏంటంటే ఎగ్జాల్టేషన్ పొజిషన్ మేషన్లో ఉన్నారు. ఆయన ఏంటంటే 15th మేకి వృషభానికి మూవ్ అవుతున్నారు అనమాట. అలాగే నెక్స్ట్ మార్స్ ప్రస్తుతం మనకి మీనంలో ఉన్నారు. అలాగే ఆయన ఏంటంటే 11th మేకి ఏంటంటే మేషానికి మూవ్ అవుతున్నారు, అంటే ఓన్ రాశికి మూవ్ అవుతున్నారు అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే మనకి మెర్కురీ అంటే బుధుడు మనం ఎప్పటికైనా సరే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లేకపోతే బిజినెస్ కానీ లేకపోతే బిజినెస్ పీపుల్ కానీ బిజినెస్ వెంచర్స్ కానీ అంతులేని సంపద కావాలి కమర్షియల్గా అనుకుంటే కనుక మనం బుధుడు గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. సో ఆయన పొజిషన్ ఎక్కడుంది అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ, ఎందుకంటే చాలామంది ట్రేడింగ్ కూడా చేస్తూ ఉంటారు. సో ట్రేడింగ్కి కూడా మనం మెర్కురీ అంటే బుధుడిని మనం చూస్తూ ఉంటాం. ఆయన ప్రస్తుతం ఏంటంటే మనకి మేషంలో ఉన్నారు. ఆయన వృషభానికి ఎప్పుడు మూవ్ అవుతున్నారంటే 15వ తారీఖు మూవ్ అవుతున్నారు అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది వీనస్ అంటే శుక్రుడేమో ప్రస్తుతం వృషభంలో ఉన్నారు. ఆయన ఏంటంటే 14th మేకి ఏంటంటే మనకి మిథునానికి వెళ్తున్నారు అనమాట. సో మిథునంలో ఎవరున్నారు? జూపిటర్ బలంగా కూర్చుని ఉన్నారనమాట. ఆయన ఎగ్జాల్టేషన్ పొజిషన్ కి జూన్లో వెళ్తున్నారు. ఈ నెల అంతా మే అంతా జూపిటర్ అంటే గురు మనకి మిథునంలోనే ఉన్నారు. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది రాహుకేతువులు. రాహు ఏమో ప్రస్తుతం మనకు తెలుసు కుంభంలో ఉన్నారు. అలాగే కేతు ఏంటంటే మనకి సింహంలో ఉన్నారనమాట. ఈ నెల అంతా ఇందులోనే ఉన్నారు. ఈ సంవత్సరమే వీళ్ళకి కూడా మూమెంట్ అనేది ఉంది. సో ఎప్పుడులాగే ఏంటంటే మన పరిహారాలు చెప్పడం అనేది అలవాటు. అలాగే ఏంటంటే జాతక రీత్యా రత్నాలు వేసుకోవాలన్నా లేకపోతే రుద్రాక్ష వేసుకోవాలన్నా లేకపోతే ఏంటంటే మన క్రిస్టల్స్ కూడా చాలా చూపెట్టున్నాం మనం. సో ఇప్పుడు వాస్తు క్రిస్టల్స్ కానీ లేకపోతే సంపద రావడానికి క్రిస్టల్స్ కానీ అండ్ ఏంటంటే మేరు కానీ ఇలాంటివన్నీ పెట్టుకోవాలి అన్నప్పుడు ఎప్పటికైనా సరే పర్సనల్ కన్సల్టేషన్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట ఇవన్నీను. సో వ్యక్తిగత జాతకం పరిశీలించుకున్న తర్వాత ఒక రత్నం కానీ లేకపోతే లెట్స్ ఏ రుద్రాక్ష కానీ లేకపోతే ఏదో ఒకటి ఇప్పుడు మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే పూజలు చేయించడం కూడా మనం చేయించి ఇవ్వగలం. అంటే జపాలు చెప్తూ ఉంటాము, ఏ పూజలు దేనికి చేయాలి, ఎందుకంటే ఇవంతా ప్లానటరీ ఎనర్జీని బ్యాలెన్స్ చేయడానికి మనం చెప్తూ ఉంటాం అనమాట. సో ఏ పూజలు చేయాలి, ఏ జపాలు చేయాలి, అదంతా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. మనం ఇప్పుడు మాట్లాడుకునేది రాశి వారీగా జనరల్గా మనం మాట్లాడుకుంటున్నాం, అందరికీ తెలిసిన విషయమే. అలాగే చాలా మందికి ఏంటంటే డౌట్ ఉంటూ ఉంటుంది అనమాట, ఈ నక్షత్రంలో నేను పుట్టాను, నాకు పేరు కూడా ఈ అక్షరంలో రావాలి. కొంతమంది ఏం చేస్తారంటే నా పేరు ఇది, నా నక్షత్రం ఏంటని అడుగుతారు రివర్స్. సో నేనంటే మీ నక్షత్రం తెలియకుండా పేరు ఎలా పెట్టారు మీ పేరెంట్స్, సో నక్షత్రం తప్పు కదా మరి అంట. సో డేట్ ఆఫ్ బర్త్ ఉండదు చాలా మందికి. అలాంటి వాళ్ళకు కూడా మనం హోర శాస్త్రం అనేది, ప్రశ్న శాస్త్రం ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఏదైనా సరే జనరల్ ప్రెడిక్షన్స్ అంటే జనరల్ పరిహారాలు అంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అండ్ ఆల్సో నవగ్రహ హోమం చేయడం కానీ లేకపోతే లక్ష్మీ గణపతి పూజలు చేయడం కానీ ఇవన్నీ చేయడం అనేది చాలా మంచిది. బట్ ఎందుకు నేను కొంచెం తక్కువ చెప్తున్నాను అంటే ఇప్పటికైనా సరే ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి అంటే
ఒక జపం మనం చేసుకోవడం కానీ, లేకపోతే ఒక మంత్రం మనం చేసుకోవడం కానీ, లేకపోతే మెడిటేషన్ చేసుకోవడం కానీ, లేకపోతే ప్రాణాయామం చేసుకోవడం కానీ మంచిది. అండ్ ఆల్సో అందరికీ తెలుసు ఇది ఎండాకాలం. అవును. హైదరాబాద్ లో అసలు తెలంగాణ అంతా మాడిపోతుంది, అంత వేడిగా ఉంది, బయటికి అవును. వెళ్ళడానికి లేదు. సో పూజల్లో కానీ ఇప్పుడు హోమాల్లో కానీ పాల్గొనడం కూడా కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే ఏసీ రూమ్ లో హోమాలు చేయలేము. చేయలేం. సో అందుకోసమని కొంచెం జాగ్రత్తగా ఉండడం, అలాగే ఏమి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడం కానీ, లేకపోతే హెల్త్ రీత్యా కొంచెం జాగ్రత్త పడడం కానీ అన్ని రాసుల వారికి చాలా మంచిది. ఇవన్నీ ఏంటంటే తగ్గాలి అంటేనే మనం రెమెడియల్ మెషర్స్ అంటే పరిహారాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే హెల్త్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఒకటి కాదు, చాలా మందికి ఏంటంటే సంపద కావాలి, నాకు ప్రమోషన్ కావాలి, దానికోసం పాకులాడుతూ ఉంటారు. సో హెల్త్ కన్నా వెల్త్ ఏమీ లేదు, హెల్త్ ఉంటేనే ఏదైనా చేయగలం. సో హెల్త్ని కాపాడుకుంటూ రావాలి ఈ మహిళలంతా అని అన్ని రాసుల వారికి చెప్పడం జరుగుతుంది. మేడం, ఈ మే నెలలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ అసలు ఈ రాశిలో ఉన్న వాళ్ళందరికీ ఫైనాన్షియల్ పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఈ రాశి వాళ్ళు కూడా అదృష్టవంతులు అని చెప్పాలి, ఎందుకంటే జూపిటర్ చూపు ఉంది, చల్లని చూపు ఉంది. అది ఉంటే బ్లెస్సింగ్ ఉన్నట్టే. అంటే ఏంటి, ఎంత కష్టపడినా బయటకు వచ్చేస్తారు, అంటే సక్సెస్ సాధిస్తారు. సో ఒక సక్సెస్ఫుల్ మంత్ కింద మనం తీసుకోవాలి తులా రాశి వాళ్ళకి. అదొకటి కాకుండా ఈ రాశికి అధిపతి కూడా ఏంటంటే 9వ ఇంట్లోకి మూవ్ అవుతున్నారు, అంటే జూపిటర్తో మాట మూవ్ అవుతున్నారు అనమాట. సో 2 స్ట్రాంగ్ ప్లానెట్స్ 9వ ఇంట్లో ఉన్నాయి. సో భాగ్యం అనేది అంటే ఏంటి, వాళ్ళకి తప్పక ఏంటంటే లక్ష్మీ యోగాలు అనేవి ఉన్నాయి. సో ఏది ముట్టుకున్నా ఈ నెలలో వాళ్ళకి తప్పక సక్సెస్ అనేది సాధిస్తారు అని చెప్పడం జరుగుతుంది. ఫైనాన్షియల్ పరంగా కూడా తప్పక లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అందుకని ఎవరి పరిస్థితిని బట్టి మనం చెప్పుకోవాలి, అంటే ఎవరో ఒక ₹1,00,000 earn చేసే వాళ్ళకి ₹1,00,00,000 వస్తుందని చెప్పలేము. సో ఏదైనా జాతక రీత్యా చెప్పడం అనేది జరుగుతుంది. ఇవన్నీ జనరల్ ప్రెడిక్షన్స్. అదొకటి కాకుండా 11th లార్డ్ కూడా మనం చూసాము అంటే ఆయన మంచి పొజిషన్ 7th house లో ఉన్నారు ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది. పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎస్పెషలీ స్టాక్ ట్రేడింగ్ కానీ, ఎనీ ట్రేడింగ్, గవర్నమెంట్ రంగంలో ఉండాలి, గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసే వాళ్ళకి కానీ చాలా చాలా బాగుంటుంది. అలాగే పాలిటీషియన్స్ కానీ, లేకపోతే పొలిటికల్గా గ్రోత్ కావాలి అనుకున్న వాళ్ళకి తప్పక సాధిస్తారు వాళ్ళు అనుకున్నది. ఆ దిశలో నడవడం అనేది జరుగుతుంది అనమాట. అలాగే హెల్త్ రీత్యా మనం చూసాము అంటే కూడా కొంతవరకు వీళ్ళకి బాగానే ఉంటుందని చెప్పాలి. ఒకటి కాకుండా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మార్స్ అంటే సెకండ్ లార్డ్ కూడా మనకి 7th హౌస్కి మూవ్ అవుతున్నారు. ఇప్పుడు ఆయన 6th లో ఉన్నారు. 6th సంచారం కూడా మంచిదే, 7th సంచారం ఇంకా మంచిది అనమాట. సో పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి తప్పక బ్రహ్మాండంగా ఉంటుంది. కొత్త పార్ట్నర్స్ వచ్చే సూచనలు, అలాగే కొత్త బిజినెస్ వచ్చే సూచనలు, ఆ దిశలో నడవడం అంటే చురుగ్గా ముందుకెళ్ళడం అనేది మనకు కనిపిస్తుంది అనమాట. అలాగే వీళ్ళు చేసే పనిలో కూడా మన్నన పొందడం, పై వాళ్ళ మన్నన పొందడం మనకి బాగా కనిపిస్తోంది. చాలా బాగుంటుంది, ఏదైనా సాధించే ఒక మంత్ కింద వీళ్ళకి చెప్పుకోవాలి. అలాగే కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళకి కూడా మంచి సత్సంబంధాలు ఏర్పడే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. అదొకటి కాకుండా ఉన్నత వ్యక్తుల అంటే ప్రముఖ వ్యక్తుల సత్సంబంధాలు ఏర్పడే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఇంట్లో కూడా శుభకార్యాలు జరిగే ఛాన్సెస్, దాని మీద ఖర్చు పెట్టే అంటే ఏదైనా శుభ ఖర్చు లేకుండా ఈ కాలం లేదు. సో శుభ ఖర్చులు పెట్టే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తోంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచించి స్టాక్ ట్రేడింగ్లో పెట్టడం కానీ, లాంగ్ టర్మ్గా అలాంటివన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక ల్యాండెడ్ ప్రాపర్టీ కొనుక్కోవడం కానీ, ఖరీదైన వస్తువులు కొనుక్కోవడం కానీ, ఇచ్చిపుచ్చుకోవడం కానీ మనకి ఎక్కువ కనిపిస్తోంది అనమాట. అంటే హెల్త్ రీత్యా కూడా కొంతవరకు ఈ నెలలో అంత నలతలేం లేవు, బాగానే ఉంటుంది. అందుకనే నేను ఇందాక చెప్పా, చురుగ్గా పనిచేస్తారు, ముందుకెళ్తారు అనేది మనకి కనిపిస్తుంది అనమాట. సో ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే ఇంకా బాగుండే అవకాశాలు ఉన్నాయంటారు? తప్పక ఫస్ట్ లక్ష్మి కాళ్ళు పట్టుకోవాలి. అంటే ఏంటి, ఫ్రైడే లక్ష్మీ పూజలు చేయడం, అంటే అష్టోత్తరమైనా చేసుకోండి, లేకపోతే గుడికి వెళ్ళి పూజ చేసుకోండి. అలాగే ముత్తైదుని ఇంటికి పిలిచి నిండు ముత్తైదు వాయనం ఇవ్వడం కానీ, భోజనం పెట్టడం కానీ, కొంచెం పెరుగన్నం పెట్టడం కూడా మంచిది అనమాట. బ్లెస్సింగ్స్ తీసుకోవాలి, పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్, అది మోస్ట్ ఇంపార్టెంట్. జూపిటర్ చల్లని చూపు ఉంది కనుక తప్పక ఏంటంటే బ్రాహ్మణ్ని అంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, బాగా చదువుకున్న వాళ్ళు, మనకి పై వాళ్ళు, మనకి గైడ్ కింద ఉన్న వాళ్ళని వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం, వాళ్ళు చెప్పిన మాట కొంతవరకు గుర్తుపెట్టుకు పాటించడం అనేది మంచిది. గైడెన్స్ ఇచ్చే వాళ్ళని తప్పక ఏంటంటే గౌరవించాలి అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ మంత్ అంతా వీళ్ళకి చాలా బాగుంటుంది. అంటే ఫస్ట్ హాఫే చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ బాగానే ఉందని చెప్పడం జరుగుతోంది. మనకి రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు పంచముఖి రుద్రాక్ష, అలాగే నవముఖి రుద్రాక్ష వేసుకోవడం చాలా మంచిది అనమాట. దాంతోపాటు
షష్ఠముఖి రుద్రాక్ష అంటే ఏంటి, 6 ముఖిలు ఉన్నదన్నమాట. వేసుకోవడం ఇంకా మంచిది. అంటే లక్ష్మీదేవికి మనం ఎప్పుడు అది చెప్తూ ఉంటాం అనమాట. సో ఏదైనప్పటికీ ఇది కూడా జాతక రీత్యా చూసుకుని వేసుకోవడం అనేది ఇంకా ఇంపార్టెంట్. సో జాతకం పరిశీలించిన తర్వాత ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. మన అప్రోచ్ అయితే మనం రుద్రాక్ష చెప్పడం కాకుండా ఇప్పించడం కూడా జరుగుతుంది, అంటే రుద్రాక్ష ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట. సో తప్పక జాతకం పరిశీలించుకోండి, ఫస్ట్ స్టెప్ అది. ఓకే. నెక్స్ట్ ఏంటంటే మన కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఏంటంటే పింక్ కలర్ నుంచి డార్క్ రెడ్ వరకు వాడచ్చు. దాంతో పాటు సిల్వర్ వాడడం అనేది మంచిది. ఏదైనా సరే ఇంట్లో ఉన్న ఆడవాడికి సిల్వర్ కొనివ్వండి, చాలా మంచిది. ఏంటంటే శుభం కలుగుతుంది, ఇంకా లక్ష్మీ కటాక్షం అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే బ్లెస్సింగ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.